ఏమండి మా అమ్మ వాళ్ళు మళ్ళీ రమ్మంటున్నారు. మొన్ననే కదనే సంక్రాంతికి పోయి వచ్చినావు. అవును కానీ మళ్ళీ రమ్మంటున్నారు, పోయి రావాలా? వెళ్ళు, పర్లేదు. మరి మీకు ఫుడ్కి ఇబ్బంది అవుతుందని ఆలోచిస్తున్నా. ఫుడ్దేముందిలే, మనశ్శాంతి ముఖ్యం కదా. కాళ్ళు ఎవరు కట్టారే? మీరే. చేతులు ఎవరు కట్టుకోవాలి? నేనేనండి. అది ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు, ఒకసారి భయపడు. నేను కోపంగా ఉన్నా, నాతో మాట్లాడకు. అరే ఏమైంది? నీ మీద మస్తు కోపం వస్తుంది, చెప్పాను అంతే, మాట్లాడకు. అరే ఏమైంది? నాకు బీపీ లేస్తుంది, నేను చూస్తుంటే మాట్లాడకు. మెంటల్ దాని ఎందుకు కోపంగా ఉన్నావు చెప్పు. నన్ను మెంటల్ దాని అంటావా? అందుకే కోపంగా ఉన్నా, మాట్లాడకు నాతో. ఇప్పుడు ఓకే, ఇంతకు ముందు ఎందుకు కోపంగా ఉన్నావు? అప్పుడు రీజన్ లేదు, రీజన్ కోసం వెతుకుతున్నా, ఇప్పుడు దొరికింది. నన్ను మెంటల్ దాని అంటావా? 1 2 3 యాక్షన్. డైలాగ్ చెప్పరా, డైలాగ్ చెప్పు, డైలాగ్ చెప్పు, డైలాగ్. ఏంటి మా చెల్లికి అర్జెంట్ గా ఫోన్ కలపండి. ఇంత అర్జెంట్ గా మీ చెల్లికి ఫోన్ కలపమంటున్నావేంటే? మా చెల్లిది ఈ రోజు యానివర్సరీ. ఏం సుర్సురి? అబ్బా మీకు ఇంగ్లీషు రాదు, ఏమి రాదు. ఈ రోజు మా చెల్లిది 10వ పెళ్లి రోజండి. అది యానివర్సరీ కాదే, యానివర్సరీ. ఓకేనా? ఇదిగో లైన్ కలిపాను. అక్క చెప్పు. చెల్లి యానివర్సరీ. టెన్షన్ నోట్ అక్క. ఇద్దరికిద్దరు ఒకలాటోళ్ళే. నిజంగా ఈ రోజు నా వైఫ్ ని చూశాక నాకు ఒక్కటే అనిపించిందండి. నిజంగా పెళ్ళాలు ఎంత కష్టపడతారండి. భర్తతో వేగాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, బట్టలు ఉతకాలి, గిన్నెలు కడగాలి. ఎంత 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 కష్టపడతారండి పెళ్ళాలు. అందుకే నేను ఒక్కటే ఆలోచించా, ఎలా అయితే కలెక్టర్ కి సహాయం చేయడానికి అసిస్టెంట్ కలెక్టర్ ఉంటాడో, ఇంజనీర్ కి సహాయం చేయడానికి అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటాడో, అలాగే నా భార్యకు సహాయం చేయడం కోసం ఒక అసిస్టెంట్ భార్యను తెచ్చుకుందాం అనుకుంటున్నాను. నీకు ఓకేనా బంగారం? నీకు సహాయం చేద్దాం అనుకున్నా తప్ప